గజేంద్ర మోక్షం కథ మీకు తెలుసా? ఏనుగులకు రాజైన గజేంద్రుడు తన కుటుంబంతో స్నేహితులతో కలిసి ఒక అందమైన సరస్సులోకి దిగుతాడు. అక్కడ తామరపూలు వికసించి ఉంటాయి. అందరూ ఆనందంగా నీటిలో ఆడుకుంటూ ఉంటారు. నీటి అడుగున ఉన్న ఒక పెద్ద భయంకరమైన మొసలి మకరన్ గజేంద్రుని కాలిని గట్టిగా పట్టుకుంటుంది. గజేంద్రుడు కాలు విడిపించుకోడానికి గట్టిగా ప్రయత్నిస్తాడు. కాని మొసలి వదలదు. నీటిలో భీకరమైన పోరాటం మొదలవుతుంది. ఈ పోరాటం 1000 సంవత్సరాలు సాగుతుంది. మొదట్లో సహాయం చేయడానికి ప్రయత్నించిన మిగతా ఏనుగులన్నీ అలసిపోయి గజేంద్రుడిని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతాయి. గజేంద్రుడు శక్తి కోల్పోయి నిస్సహాయ స్థితికి చేరుకుంటాడు. తన బలం, సైన్యం బలం ఏదీ పనికిరాదని గ్రహించిన గజేంద్రుడు అహంకారాన్ని వదిలేస్తాడు. తన తొండంతో సరస్సులోని ఒక తామర పువ్వును పైకెత్తి ఆకాశం వైపు చూస్తూ, నాకు ఎవరూ దిక్కులేరు, నువ్వే తప్ప అని శ్రీమహావిష్ణువును శరణు కోరుతాడు. కాపాడమని అరుస్తాడు. భక్తుని పిలుపు వినగానే శ్రీమహావిష్ణువు గరుడ వాహనంపై వేగంగా అక్కడికి వస్తాడు. తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించి మొసలి తల నరికివేస్తాడు. గజేంద్రుణ్ణి కాపాడి అతనికి మోక్షాన్ని ప్రసాదిస్తాడు.